ఈ వీడియో చివరి వరకు చూడండి. అంటే నాకే ఇలా జరుగుతుందా, లేకపోతే వేరే వాళ్ళు కూడా ఇలా జరుగుతుందా అనేది నాకు కొద్దిగా మీ కామెంట్స్ ద్వారా తెలియాలి. ఈ మధ్యకాలంలో నాకు చాలామంది అంటున్నమాట, అరే నీకేంట్రా అని. అంటే నేను ఒక మంచి బట్ట వేసుకున్నా, అరే నీకేంట్రా, లేదా మంచి ఫుడ్ తీసుకున్నా నీకేంట్రా, లేదా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలరా అంటే నీకేంట్రా అని. ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే నేను ట్రాక్టర్ తీసుకోవడం వల్ల. వాళ్ళందరికీ నేనేం చెప్తా ఉన్నానంటే, మోటార్ ఫీల్డ్ అంటే మరి అంత ఈజీ కాదు. గంటకు భయపడుతూ బతకాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ యాక్సిడెంట్ అవుద్దో తెలియదు, బండి ఎక్కడ ఆగిపోద్దో తెలియదు. ఒకవేళ ఆగిపోతే ఆ రిపేర్లకు కావాల్సిన సామాన్లు షాప్కి వెళ్తే ఆకాశానికి అంటుకుంటాయి. దానికి తోడు బేరం ఆడేవాడు ఎలా ఉంటాడంటే 100, 50 అక్కడి నుంచి కూరగాయలు బేరం ఆడినట్టు అక్కడి నుంచి బేరం ఆడుకొని వస్తాం. పోనీ బేరం సెట్ అయిందా అంటే వర్క్ చేయించుకొని ఒక వారం, నెల రోజుల దాకా ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుని పోతే మోటార్ ఫీల్డ్ కష్టాలు చాలా ఉంటాయి. అవి ఒకటి కాదు, రెండు కాదు. మోటార్ ఫీల్డ్ అనే కాదు, ఏ వర్క్లోనైనా కష్టమే. అందుకే పొరపాటును కూడా వాళ్ళు ఏదైనా సంపాదించుకుంటున్నా, ఏదైనా మంచి బట్టలు వేసుకున్నా, మంచి ఫుడ్ తిన్నా, వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా బతుకుతున్నా సరే, అరే నీకేంట్రా అన్న మాట అనకూడదు. మనం వాళ్ళకి తీసుకొచ్చి పెట్టట్లేదు, వాళ్ళని పోషించట్లేదు, వాళ్ళ పిల్లల్ని చదివించట్లేదు, వాళ్ళ బాగోగులు ఏమీ మనం చూసుకోవట్లేదు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏదైనా కొత్త వస్తువు కొంటున్నా, లేదా సంపాదించుకుంటున్నా, లేదా కొత్త జాబ్ వచ్చినా, ఏ విధంగా సంపాదించినా వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయకండి. ఓకేరా బాగా చేస్తున్నావురా, ఓకేరా బాగా కొంటున్నావురా, ఇంకా నువ్వు పై స్థాయికి రావాలరా అని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. డిస్కరేజ్ ఎందుకు? మీ లైఫ్లో ఇలా జరుగుంటే మీరు కూడా కింద కామెంట్ చేయండి.